శుభం వ్యాధి గురుభ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశికి ద్వితీయ స్థానం రాహు, తృతీయంలో శనీశ్వరుడు, అలాగే మనం చూసుకొస్తే షష్ఠ స్థానంలో చూస్తే కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం, సప్తమంలో చూస్తే గురుడు రవి యొక్క ప్రభావం పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే అష్టంలో కేతు, భాగ్యంలో కేతు. మకరానికి యోగించేవాడు శుక్రుడు, వాడు నీచబడి ఉన్నాడు. అందుచేత ఏంటంటే యోగాలు ఏమి రావు. నీచబడినప్పుడు వాడు ఏ యోగం ఇచ్చిందో దానివల్ల అనవసరమైన అవమానమే తప్ప మంచి జరగదు. అంచేత యోగాల గురించి ప్రయత్నం చేయకండి. అంటే ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయండి. ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేయండి. వ్యాపారం చేసేవారు, ఫుడ్ ఇండస్ట్రీలో చేసేవాళ్ళు కూడా ఫుడ్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫార్మాలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంచేత మీరేంటంటే ఆ ఒక వ్యాపారాన్ని అలా నిలబెట్టుకుంటూ పోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి 15 రోజుల్లో. ఇప్పుడైతే మీ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు కొంత లక్ ఫేవర్ చేయాలి. అటువంటి బుధుడు కుజుడితో కలిసి బలహీనమై ఉన్నాడు. అలాగే మీకు యోగించే విపరీత రాజ్యం వచ్చే శుక్రుడు కూడా నీచం. అంటే మీకు 2 గ్రహాల సపోర్ట్ ఉండాలి. ఆ 2 గ్రహాలు ప్రస్తుతానికి ఈ 15 రోజుల్లో మాత్రం మీకు సపోర్ట్గా లేవు. అలా లేనప్పుడు ఏంటంటే మీరు ఎక్స్ట్రాడినరీగా ఏమైనా పని చేయడం ప్రయత్నం చేస్తే మీ చేతులు కాల్చుకోవడం తప్ప ఏమీ లాభం ఉండదు. సో ఇది చాలా టెక్నికల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్తాను, అంతకనికే లేదు. ఫైన్. ఇక ఉద్యోగస్తుల సంగతి పక్కన పెడితే చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో కూడా కొంచెం న్యూట్రల్గా ఉండి ప్రయత్నం కొంచెం తక్కువగా చేసుకోండి. చదువు కోసం ప్రయత్నాల్లో మార్గాలన్నీ వెళ్ళండి, కానీ ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టే ప్రయత్నాలు కొంచెం ఆపండి 15 రోజులు. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంతవరకు న్యూట్రల్గానే ఉంటుంది. వివాహ వ్యవస్థ కోసం మీరు చేసే ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. 14-15 తారీఖుల్లో కొంచెం ముహూర్తాల సమయంలో ఏదైనా ప్రయత్నం చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంత ఫలితం ఇస్తాడు. అండ్ మ్యారిటల్ లైఫ్ని కొంచెం రీసెట్ చేస్తారు. మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీలో చాలా డెవలప్మెంట్ కనబడుతుంది ఈ 15 రోజుల్లోనే. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏది చేసినా రిజల్ట్ మాత్రం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఫైన్. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు 6వ స్థానంలో కుజుడు, బుధుడు 2 గ్రహాలు కలిసి ఉన్నాయి. నరాలకు సంబంధించిన ఇబ్బంది పడ్డాము. రక్త సంబంధమైన దోషాలు కొన్ని కనబడుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా మెడికల్ టెస్ట్ చేసుకోండి. చిన్న ఇష్యూసే, కానీ చిన్న టాబ్లెట్స్తో మీకు సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మంత్రం దగ్గర వచ్చినప్పుడు శనీశ్వర ఆలయంకి వెళ్ళండి. వెళ్ళి శనీశ్వరుడు కొంతవరకు తైలాభిషేకం చేసుకోండి. లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఆకు పూజ అని కానీ లేకపోతే తిలకధారణం కానీ ఏదో ఒకటి స్వామివారికి ఇచ్చిన వడమాల కానీ ఏదో ఒక పూజ చేయించండి. చేస్తే కొంత సంకట విమోచన జరగడము. ఇంకొకటి ఏంటంటే మనకి అష్టంలో మనకు యోగించేవాడు భాగ్యంలో ఎప్పుడైతే నీచపడ్డాడో మనం తెలియకుండా ఏదో ఒక ఇబ్బంది ఒత్తిడి ఇస్తుంది కాబట్టి మన సంబంధం లేని వాటిలో కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామికి చేసుకుంటే కొంత సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.